తెలంగాణ ప్రజా సంఘాలు, లోహియా విచార్ మంచ్, తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితికి అందరికి అభినందనలు. అయితే ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు కేశవరావు జాదవ్ గారి స్ఫూర్తి, ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆ క్వాలిటీస్లో ఇంతో అంతో ఉన్నోళ్ళే ఈ ప్రాంగణంలో ఉంటారనేది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్కో లేకుంటే ఏమైనా కాంట్రాక్ట్ వస్తుందా, ఇవాళ ఎంత ఎన్కేసుకుందాం, ఎన్ని రాళ్ళు ఎన్కేసుకుందాం అనే రోజులల్లా కేశవరావు జాదవ్ గారిని గుర్తు చేసుకొని ఈ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళు వీళ్ళ ఎంబడి మన పాశమన్న ప్రతిసారి కూడా వీళ్ళందరినీ సమన్వయం చేసి ఒక ప్రోగ్రాంకి ఆయన కంటిన్యూగా చేస్తుండు. ఏదైతే ప్రభుత్వం చేయాలనో ఆయన చొరవతోనే ఈ సంఘాలన్నీ కలిసి కేశవరావు జాదవ్ గారిని ప్రతి ఏటా గుర్తుంచుకుంటున్నాయి. అలాంటి ప్రోగ్రాంకి ఈ బిజీ షెడ్యూళ్ళల్లో అందరూ కూడా విమలక్కతో సహా సుదర్శన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా మాలాంటి చిన్నోళ్ళం కూడా మేము అన్ని కూడా బంద్ చేసుకొని ఈ ఒక్క ప్రోగ్రాంకి ఎందుకు వస్తామంటే మాకు ఆ సార్ అంటే గౌరవం. ఇప్పుడు విఠల్ గారు కూడా ఎందుకు వచ్చిందంటే ఆ సార్ అంటే గౌరవం. జాదవ్ గారు అంటే ఒక మైనం లాంటోడు. మైనం అంటే వ్యాక్స్, క్యాండిల్ కింద ఏదైతే తెల్లగా ఉంటుందో అది కేశవరావు జాదవ్. దాంట్లో ఉన్న దారాలే మేమందరము. పైన ఏదైతే జ్యోతి వెలుగుతూ ఉంటుందో అది ఆయన స్ఫూర్తి, అది ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆయనకు గుర్తింపు లేదు, ఆయనను పసిగడతలేరు. ఆయన పేరు మీద యూనివర్సిటీ ఉండాలి, ఆయన పేరు మీద శిల్పం ఉండాలి. ఇదంతా ఆ పాలకులకు ఆ స్ఫూర్తి ఉంటే అది ఆటోమేటిక్ అయ్యేది. కాబట్టి ఏంటంటే ఆ పాలకుల ఎజెండా వేరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్ళు గనక కేశవరావు జాదవ్ స్ఫూర్తితో సరి అయిన పాలన, ప్రజాస్వామ్యం అన్ని వాళ్ళకు తెలిసి ఉంటే వాళ్ళు పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావోస్లో రేవంత్ రెడ్డి గారు మొన్న వాళ్ళ గురువును తలుచుకొని వాళ్ళ గురువు కొడుకు సీఎం కావాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని నేను కోరుకుంటున్నా అని ఆయన గురువుకు ఆయనే కోరుకున్నాడు. సేమ్ వేలో మా గురువు కేశవరావు జాదవ్. మేమేం కోరుకుంటాం? ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, ఒక అవినీతి రహిత తెలంగాణ కావాలి, అక్రమాల రహిత తెలంగాణ కావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజలకు నిరంతరం ప్రజల పట్ల ఒక నిబద్ధతోని ఆలోచించే పాలన కావాలి. అలాంటి కోరిక కేశవరావు జాదవ్ది. కాబట్టి మొన్న నేను పృథ్వీరాజ్ గారి ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి నాడు నేను ఫ్లోలో మన రాజ్యం రావాలన్నా నాకు ఒక 10 ఫోన్లు వచ్చినాయి పెద్దోళ్ళయి. ఏమిటి నీ రాజ్యం అని అడిగారు. నా రాజ్యం అంటే కొంతమంది ఏమో నెక్సల్ రాజ్యమా, కొంతమంది ఏమో బహుజన రాజ్యమా, ఏ రాజ్యం అని నాకు క్వశ్చన్ లేచిండ్రు. ఎందుకంటే నేను అక్కడ సమయం తక్కువ ఉండే కాబట్టి ఆడికి బ్రేక్ చేసిన. అయితే నా క్లారిటీ ఏంటంటే మాకు ఎలాంటి రాజ్యం కావాలంటే కేశవరావు జాదవ్ కలలు గన్న రాజ్యం కావాలి. కేశవరావు గారు ఎలాంటి కలలు కన్నారో నేను ముందే చెప్పిన. అవినీతి, అక్రమాలు, స్కామ్లు ఇదే నిరంతరం నడుస్తుంది. ఓట్లు తీసుకొని గద్దెనెక్కిన తర్వాత ఆ దినం నుంచే స్టార్ట్ అవుతాయి. ఏ స్కీమ్ పెడితే ఎంత లాభం, ఏదైతే ఎంత లాభం. ఇప్పుడు మనం చూస్తలేమా, వాళ్ళు కొట్లాడుకొని కొన్ని బయటికి వస్తున్నాయి, పంపకాలల్లో లొల్లిలు అవుతున్నాయి. ఈ రాజ్యం కాదు మనం కోరుకున్నది. మీ కొట్లాట దేంట్లో ఉండాలంటే ప్రజల సంక్షేమం కోసం ఇది చేద్దామంటే ఇంకో మంత్రి వచ్చి కాదు ఇది చేద్దామనాలి, దీనికంటే బెటర్ అది ఉండాలంటే ఇంకోటి ఇది ఉండాలనాలి. ఆ కొట్లాట లేదు. బొగ్గు స్కామ్లు అవి ఇవి దాని గురించి మీరే బయట పెట్టుకుంటున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం సాగుతుంది, అలాగే ఉన్నది, ప్రజలు కూడా వింటున్నారు. నేను అనేది ఏంటంటే మార్పు కింది స్థాయి నుంచి రావాలి. మన భవిష్యత్తులు, మన తెలంగాణను మనం ఎక్కడ పాడు చేసుకున్నామంటే వాళ్ళు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎప్పుడైతే పైసలు ఇస్తున్నారో ఆ తీసుకున్న కాడ నుంచే మన భవిష్యత్తు మనం కాలబెట్టుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఈ చైతన్యం వచ్చేంత వరకు ఈ దోపిడీ సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే కేశవరావు జాదవ్ గారి స్ఫూర్తితోని ప్రజల్లో చైతన్యం రావాలంటే అంత అల్గగా రాదు. ఎందుకంటే డామినేషన్ మొత్తం మీడియా కానీ ఏదైనా రాజకీయం మీడియా కలగలిసి
పబ్లిక్ ని ఎట్లా దోసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజా సంక్షేమం గురించి ఏడ ఆలోచిస్తున్నారు. కాబట్టి తెలంగాణ వచ్చినా రాకున్నా ఇదే నడిచేది. అయితే మనం కోరుకున్న తెలంగాణ ఇదైతే కాదు. నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ కమిటీ వేసి కేశవరావు జాదవ్ గురించి ఏదో ప్రతిపాదనలు తీసుకుపోదాం అంటున్నారు. అది వాళ్ళ వ్యక్తిగతం సంతోషం. కానీ నేనేమంటున్నా అంటే ఇట్లాంటి అపవిత్ర ఒక కలుషితమైన చేతులతోని ఇంత ప్యూర్ మనిషిది ఏ ఆవిష్కరణ అవసరం లేదనేది నా అభిప్రాయం. ప్రజలే చేయాలి, ప్రభుత్వంలో మార్పు రావాలి. ఇన్నిన్ని కేసులున్న మంత్రులు వచ్చి ఇంత మంచి మనిషిది ఏ ముఖం తీసుకొని మీరు ఆవిష్కారం చేస్తారు? లేకుంటే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. అవినీతిని ఒక 2 నెలలు ప్రాక్టీస్ చేయాలి. అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, స్కామ్లు లేకుండా, ఆ చర్చ లేకుండా కొన్ని రోజులు మీరు 30 రోజులు మేము రోజా ఉంటాం చూడు, ఆ టైప్ లా ఒక 30 రోజులు మీరు ఆ టాపిక్ రాకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత కేశవరావు జాదవ్ గురించి మీరు ఏదన్నా తీసుకోండి, ఒప్పుకుంటాం. మీరు 9 మందికి అవార్డులు ఇచ్చిర్రు అంటే మీదంతా కనబడుతుంది. మీకు తెలంగాణ వాదం లేదు, సమాజం మీద ఒక నిజాయితీ లేనే లేదు. ఏదో ఎవడో చెప్పుంటారు అడ్వైజర్, ఇయో గివిళ్ళ పేర్లు చెప్తే మనం కూడా తెలంగాణను గౌరవించినట్టు అయితామని ఎవడో చెప్తే ఆ చెప్పేటోళ్లకు లాబింగ్ల వీళ్ళ ఉంటే మీరు వాళ్ళ పేర్లు ప్రకటిస్తే తెలంగాణ సమాజం మొత్తం అబ్బా మా వాళ్ళకు మీరు అవార్డులు ఇచ్చిందని సంతోషం అనుకున్నారు. కానీ ఎవరిని ముఖంలో రక్తం కూడా లేదు. నువ్వు ఇచ్చిన అవార్డులు కూడా దండిగా అయిపోయినాయి. తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఇల్లులు ఇస్తాము, అవి ఇస్తాము అని మీరు మాట ఇచ్చిండ్రు. 2 ఏళ్ళు అయిపోతుంది కానీ మీ అన్ని నడుస్తున్నాయి. మీరు వెమ్లవాడలో అన్నం తింటే ఒక్కొక్క ప్లేటుకి 35,000 నుంచి 40,000 ఖర్చట. ఒక ప్లేట్ తిండికి ఒక ఊరు మొత్తం తినగలుగుతుంది. ఒక ప్లేట్ తిండికి అన్ని పైసలు ఎందుకు పెట్టారు మీరు? ఇది అడగాలి. ఇది కేశవరావు జాదవ్ సార్ అడిగేటోడు ఇప్పుడు ఉంటే. ఇప్పుడు బొగ్గు స్కామ్ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో, నేను బట్టి గారి ప్రెస్ మీట్ చూసిన. ఆయన ఏమంటుండు, హరీష్ రావు గారు మీరు ఒక లెటర్ నాకు ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేస్తా, కానీ 2014 నుంచి వేద్దామంటుండు. ఆయన లెటర్ ఇచ్చుడు ఎందుకు? మేమందరం లెటర్ ఇస్తాం. నువ్వు ఒక మంత్రిగా నువ్వు వేసాయి, నిన్ను ఎవడాపుతుండు? నీకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో 2014 నుంచే నిన్ను ఎవడాపుతుండు? అయితే నువ్వే అన్నావు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి కేశవరావు జాదవ్ స్ఫూర్తితో ఆయన అడిగేటోడు బతికుంటే ఆయన పక్షాన మేము అడుగుతున్నాం, మీరు వేయండి, సిట్ వేయండి. 2014 నుంచి ఇప్పటి వరకు బొగ్గు స్కామ్లు ఏం జరిగినాయి, ఏమైనాయి మీరు వేయండి. ఇప్పుడు మీరు వేయాల్సిందే, హరీష్ రావు రాసిచ్చే అవసరమే లేదు. ఇట్లాంటి నిరంతరంగా రోజుకు మీరు ఏవేవైతే క్రియేట్ చేస్తారో, మేము ఉద్యమకారులుగా కేశవరావు జాదవ్ గారి స్ఫూర్తితో నిరంతరంగా మేమైనా అడుగుతాం. కేశవరావు జాదవ్ గారికి నివాళులు మా ప్రశ్నలతో అర్పిస్తాం. థ్యాంక్ యూ.